కరుణా సింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వైశాఖ బహుళ పాడ్యమి శ్రీ కంచి పరమాచార్య స్వామివారి జయంతి. ఆదిశంకర భగవత్పాదులు ప్రతిష్టాపించినటువంటి మూలాంనాయ సర్వజ్ఞ పీఠమైన కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి జయంతి ఈరోజు. ఆయనను భక్తులు పరమాచార్య అని, మహాస్వామి అని, పెరియవ అని, శ్రీచరణులు అని, నడిచే దైవం అని పలు నామాలతో పిలుచుకునేవారు. ఆయన పరమాత్మ స్వరూపం, కాషాయం కట్టిన కామాక్షి స్వరూపం, తలపైన చంద్రుడు లేని పరమశివుడు, జటాజూటం లేని ఈశ్వరుడు, అపర శంకరావతారులు. ఆదిశంకరాచార్య స్వామివారు సనాతన ధర్మాన్ని బ్రతికించడానికి ఈ భూమిపైన 32 సంవత్సరాలు ఉంటే, పరమాచార్య స్వామివారు సన్యాసాశ్రమ ధర్మాలను నిలబెట్టడానికి శతాయుష్కులై 100 సంవత్సరాలు జీవించారు. 20 మే 1894 తేదీ నుండి జనవరి 8, 1994 వరకు ఆయన జీవితం గురించి పరిశీలిస్తే, సన్యాసాశ్రమ ధర్మం ప్రకారం వాహనం ఎక్కరాదు అని బ్రతికినంతకాలం పాదచారి అయి భారతదేశం మొత్తం 3 సార్లు పర్యటించారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ధర్మం ఒక రూపం ధరిస్తే అది సాక్షాత్ పరమాచార్య స్వామివారే. త్రేతాయుగంలో ఆ శ్రీరామచంద్రమూర్తి ఎంతటి ధర్మమూర్తో, ఈ కలియుగంలో మహాస్వామివారు కూడా అంతటి ధర్మస్వరూపులు. ఆయన ఒక పాదం ధర్మమైతే మరొక పాదం సత్యం. ధర్మం సత్యం అనే 2 పాదాలతో స్వామి ధర్మస్థాపన చేశారు. దలైలామా అంతటి వారే ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అంటే పరమాచార్య స్వామి వారే అని వేణోల్లా పొగిడారు. కామకోటి పీఠానికి 68వ జగద్గురువుగా, అపర శంకరావతారులుగా ఈ దేశానికి వారు చేసిన సేవ అనన్య సామాన్యం. పరమ నిరాడంబరత్వం, అపర కరుణాస్వరూపం, జ్ఞానస్వరూపం మన పరమాచార్య స్వామివారు. ఆయన చిత్రపటాన్ని తదేకంగా 1 నిమిషం చూస్తే చాలు, మన మనస్సు ప్రశాంతతను పొందుతుంది. అంతటి మహానుభావులు మన పరమాచార్య స్వామి. 87 చాతుర్మాస్యాలు చేసిన ఒకే ఒక సన్యాసి. ఆయన నడిచే విశ్వవిద్యాలయం. వారికి తెలియని విషయం ఈ ప్రపంచంలోనే లేదు. 23 భాషలందు దిట్ట. గాలిలో విభూతి తీయడం, గొలుసులు తీయడం వంటి అనవసరమైన మహిమలు ఆయన ఎన్నడూ ప్రదర్శించలేదు. ఆయన వద్ద ఉంటే మనకు భగవంతుని సన్నిధిలో ఉన్నామనే భావన మనకు కలగజేయడమే పెద్ద మహిమ. అనిమాది అష్టసిద్ధులు ఆయన వశం. సకల శాస్త్రాలయందు ఆయన దిట్ట. వేదమన్నా శాస్త్రమన్నా మహాస్వామి వారికి ప్రాణం. గోవుల కోసం తన ప్రాణాలను సైతం వదులుకోవడానికి సిద్ధపడ్డ మహాత్యాగి. లక్షల కుటుంబాలను సదాచారం వైపు, వైదిక అనుష్ఠానం వైపు మళ్లించి సనాతన ధర్మాన్ని ఉద్ధరించారు. ఆయన అవతారం రాకుండా ఉంటే ఇవాళ మనం ఈ మాత్రం ధర్మాన్ని కూడా ఆచరించేవారం కామేమో. అలాంటి మహాపురుషుడు జన్మించిన ఈరోజు ఆయనను స్మరించుకోవడం మన అదృష్టం మరియు సర్వపాపహరణం. వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో జయ జయ శంకర, హర హర శంకర అని వారిని స్మరించి వారి అనుగ్రహానికి పాత్రులు